నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. అందరూ బాగున్నారు అనుకుంటామండి. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం బాగల్పూర్ శారీస్ చూద్దామండి. జూట్ బాగల్పూర్ ఉన్నాయి, ప్యూర్ బాగల్పూర్ ఉన్నాయి. నేను కట్టుకున్న శారీ కూడా చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉందండి. బాగల్పూర్ శారీ మంచి షైనీగా ఉంది. శారీ కలర్ వచ్చి లైట్ పీచిష్ పింక్ అండి. అండ్ శారీ అంతా ఇట్లాగా వర్టికల్ లైన్స్ వచ్చినాయి వైట్ కలర్ థ్రెడ్ తోటి. చాలా కంఫర్ట్ ఉందండి. అండ్ పళ్ళుకి వచ్చి ఇలాగా వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది. జస్ట్ లైన్స్ ఇట్లా డిజైన్ వచ్చింది. ఇంకా శారీ అంతా ఇట్లా అక్కడక్కడ కొంచెం థ్రెడ్ ఇచ్చారండి. థ్రెడ్ తోటి ఇట్లా బాక్స్ లాగా వచ్చినాయి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉందండి. బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ వచ్చింది. బట్ నేను ఇది టసర్లో కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ వర్క్ ఏం లేదు. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటాను. చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ దీంట్లో సేమ్ నేను కట్టుకున్న కలరు అవైలబుల్ ఉంది. అండ్ వన్ మోర్ కలర్ ఉందండి. ఇది కొంచెం నేను కట్టుకున్న సారీ మీద ఇంకొంచెం డార్క్ పింక్ కలర్ అండి, పీచిష్ పింక్. ఇది కూడా కలర్ చాలా బాగుందండి. బ్లౌజెస్ శారీ అంతా ప్లెయిన్ కాబట్టి వీటికి బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్గా మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండి. చాలా లైట్ వెయిట్ అండి, చాలా కంఫర్ట్ ఉంది. క్లాత్ అయితే షైనీ కూడా చాలా బాగుంది. డిజైన్ ఇలా వచ్చింది. అండ్ జరీ లైన్స్, వర్టికల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. స్ట్రైట్ లైన్స్ అండ్ బాక్స్ లాగా వచ్చిందండి. కాకపోతే కలర్ పెద్ద తెలియట్లేదు. అండ్ మిడిల్లో అక్కడక్కడ ఇట్లా వైట్ కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చింది. ప్యూర్ హ్యాండ్లూమ్ కోషా సిల్క్ అంటారండి. ఇవి ప్యూర్ బాగల్పూర్లో కూడా చాలా చాలా వెరైటీ ఉంటుందండి. జూట్ బాగల్పూర్ ఉంటుంది, కోషా సిల్క్ ఉంటుంది. కోషా సిల్క్ అంటే క్వాలిటీ ప్యూర్ ఉంటుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళు ఇలాగ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ వైట్ కలర్ థ్రెడ్ తోటి లైన్స్ వచ్చినాయి వీవింగ్. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ సేమ్ కలరే వస్తుంది. ఇట్లా కనపడినట్టు ఉందండి. జరీ లైన్ ప్లెయిన్ లాగా అనిపిస్తుంది కానీ క్రాస్ బాక్సెస్ లాగా డిజైన్ వచ్చింది. ఇలా వచ్చిందండి సేమ్ బ్లౌజ్ అయితే. అండ్ మనం ఏదన్నా ఇట్లా కలంకారీ ప్రింట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా డీసెంట్గా ఉంటుందండి. అండ్ బ్లౌజు నేను సెట్ చేసి పెట్టాను చూడండి. ఇది కలంకారీ ప్రింట్ బ్లౌజు. అండ్ మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ మీద ఇలాగా బాందిని డిజైన్ అండ్ ప్రింట్ వచ్చిందండి. ఆ ప్రింట్ మీద మొత్తం మనకి ఇలాగా వర్క్ వచ్చింది. దగ్గరగా చూడండి. ఇలా బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చి 8,000 పడుతుందండి, ప్యూర్ హ్యాండ్లూము. అండ్ బ్లౌజ్ మనకు విడిగా కావాలి అంటే 1,000 రూపీస్ పడుతుందండి. శారీ ప్లస్ ఇది మొత్తం కావాలంటే 9,000 పడుతుందండి. అండ్ హైట్ చెక్ చేద్దాము. హైట్ 46 ఇంచెస్ ఉందండి. సేమ్ నేను కట్టుకున్న శారీ కూడా అవైలబుల్లోనే ఉందండి కలరు. ఇంక నేను నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను. ఇవి జూట్ పట్లు అండి, ప్యూర్ మెటీరియల్. ఇది కూడా మంచి మంచి చిల్లీ రెడ్ అండి. చిల్లీ రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ మిడిల్లో అక్కడక్కడ బాక్స్ డిజైన్స్ వచ్చినాయి, చిన్న చిన్న డిజైన్స్. అండ్ పైన వైపు వచ్చి సిల్వర్ గోల్డ్ కలర్ జరీ వచ్చిందండి, 1.5 ఇంచ్ వచ్చింది. అండ్ కిందంతా ఇట్లా వర్టికల్ లైన్స్ బ్లాక్ కలర్ తోటి టెంపుల్ బార్డర్ డిజైన్ కూడా ఇలా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు ఇలాగా జరీతోటి పేరప్ చేశారు. అండ్ బ్లౌజు మెరూన్ బ్లాక్ వచ్చిందండి. డార్క్ మెరూన్ కల్నాథ్ షేడ్ వచ్చింది. శారీ కలరు అండ్ బార్డర్ కలర్ మిక్సింగ్ తోటి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే బార్డర్ సేమ్ శారీలో ఏ బార్డర్ వచ్చింది ఆ బార్డర్నే వచ్చిందండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి 6,000 పడుతున్నాయండి. 6,000. మంచి క్లాత్ అండి. క్లాత్ భలే షైనీగా చాలా బాగుంది. ప్యూర్ అండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. 6,000 అండి. అండ్ హైట్ వచ్చి 46 ఇంచెస్ ఉంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ చూసేద్దాం ఫస్ట్. నెక్స్ట్ మంచి ఆరెంజ్కి వైలెట్ కలర్,
రాయల్ బ్లూ వచ్చిందండి బార్డర్, వైలెట్ కాదు సారీ, రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చారు. మంచి ఆరెంజ్ కలర్, చాలా బ్రైట్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ వీటన్నిటికి పైన వైపు మాత్రం గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు బార్డర్. అండ్ శారీ అంతా మనకి చిన్న బుటీస్ వచ్చినాయండి అక్కడక్కడ. అండ్ మిడిల్లో బార్డర్ కలర్ తోటి కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. అండ్ శారీ బార్డర్ అయితే మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ తోటి వచ్చింది. అండ్ టెంపుల్ బార్డర్ కూడా వచ్చిందండి, టెంపుల్ బార్డర్ ఇచ్చారు, ఇలాగా టెంపుల్స్ కూడా వచ్చినాయి. అండ్ పళ్ళు ఇలాగా జరీ లైన్స్ తోటి పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా కొంచెం కల్యాణ షేడ్ లాగా ఉందండి, బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా మనకి 6000 పడుతుందండి. హైట్ అన్నీ సేమే ఉంటాయండి, 46 ఇంచెస్ ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. నెక్స్ట్ మంచి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ పింక్ అండి, పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ఏనండి, అందుకని నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు. ఇది ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఈ క్లాత్ కంఫర్ట్ ఉంటుంది అండ్ నలగదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాత్ నలిగినట్టు కానీ ముడుచుకోవడం కానీ అట్లా ఉండదు. ఇది జూట్ పట్టు కదా, క్లాత్ చాలా బాగుంటుందండి. అండ్ పళ్ళు అన్నిటికీ ఇలా లైన్సే వచ్చింది. అండ్ బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి. అండ్ బార్డర్ కలర్ అంటే మనకి కొంచెం బ్లూ షేడ్లోనే, పీజియన్ బ్లూ అంటాం కదా, ఆ పీజియన్ బ్లూ షేడ్లోనే కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి. 6000 పడుతుందండి. నెక్స్ట్ మంచి ఎల్లో అండి, ఎల్లో కూడా మంచి బ్రైట్ ఎల్లో, చాలా బాగుంది కలరు, చాలా బాగుందండి. ఎల్లో ఇష్టపడే వాళ్ళకి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఎల్లో అండ్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి, కాంబినేషన్ చాలా బాగుంది. ఎల్లో అండ్ గ్రీన్, ఆ ఎల్లో కూడా చాలా బ్రైట్ ఎల్లో, బాగుందండి, షైనీగా ఉంది ఎల్లో. అసలు కలర్ కూడా ఎల్లో షేడ్లోనే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. దీనికి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్ చాలా బాగుందండి. సారీ కట్టుకుంటే బ్రైట్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. కాంబినేషన్ ఇది కూడా అదిరిందండి, చాలా బాగుంది. 6000 పడుతుందండి. హైట్ 40, ఇది ఇంకా ఎక్కువ ఉందండి, 46 కాదు 48 ఇంచెస్ దాకా ఉంది. ఇందాక శారీస్ మీద కూడా ఇంకా హైట్ అనిపించింది, చాలా హైట్ ఉంది. ఇంకా నాలాంటి వాళ్ళు కట్టుకుంటే ఇక లోపలికి వెళ్ళిపోయిద్దామనండి. ఇక్కడికి దోపుకోవాలండి, దాదాపు ఒక చాలా సగం చీర లోపలికి వెళ్ళిపోతుందండి. అండ్ నెక్స్ట్ మంచి పింక్ వచ్చిందండి. పింక్లోనే టమాటా రెడ్ అంటాం కదా, టమాటా పింక్ అండి ఇది. టమాటా పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ కూడా మనకి అటు బాటిల్ గ్రీన్ కాదు, అటు పాచీ గ్రీన్ కాదు, మిక్సింగ్ కాంబినేషన్. ఇది కూడా కలర్ చాలా బ్రైట్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ సేమ్ డిజైన్ ఏనండి, అన్ని సేమ్ డిజైన్ క్యారీ అయ్యి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది కూడా దేనికదే అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. ఆరెంజ్ బాగుంది, ఎల్లో బాగుంది, ఈ కలర్ బాగుంది, రెడ్ కూడా బాగుంది, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. సేమ్ అండి, హైట్ 48 ఇంచెస్ ఉంది. అండ్ 6000 అండి. ఇప్పుడు వరకు మనం చూసినవి 6000 అండి. ఇప్పుడు మనం చూడబోయే మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇది వచ్చి 9500 పడుతుంది. ఎందుకు అంటారేమో, దీంట్లోనే రకరకాల క్వాలిటీలు ఉంటాయండి. సింగిల్ వీవింగ్ ఉంటుంది, డబుల్ వీవింగ్ ఉంటుంది. అండ్ ప్యూరిటీలో కూడా ఈ వాడే మెటీరియల్లో ప్యూరిటీ కూడా వేరుంటుందండి. అండ్ పళ్ళు కూడా చూడండి, ఇప్పుడు దాకా మనం చూసిన జస్ట్ లైన్స్ పళ్ళులు వచ్చినాయి, ఇది వచ్చి వీవింగ్ పళ్ళు వచ్చిందండి. మొత్తం హ్యాండ్లూమ్, మొత్తం వీవింగ్ వస్తుందండి. అండ్ టర్నింగ్ బుటా కూడా వస్తుంది. మంచి గ్రీన్ అండి, గ్రీన్లో కూడా ఆలివ్ గ్రీన్లో డార్క్ అండి, బాగుందండి షేడ్. ఇది కూడా దీనికి మంచి చిల్లీ రెడ్ ఇచ్చాడు కాంబినేషన్, చాలా బాగుంది చూడండి. ఇదంతా రెడ్ కలర్ థ్రెడ్ తోటి టర్నింగ్ బుటా వచ్చింది, ఓన్లీ రెడ్ కలర్ థ్రెడ్ తోటి వచ్చింది. అండ్ పైన వైపు వచ్చి కొంచెం లైన్స్ లాగా త్రీ బార్డర్స్ లాగా
వచ్చింది జరీ తోటి. ఈ క్లాత్ కూడా వేరుందండి. ఇప్పుడు దాకా మనం చూసిన దానికి దీనికి షైనింగ్ వేరుంది, క్లాత్ మెటీరియల్ వేరుంది. అండ్ బార్డర్ అండి, బార్డర్ చూడండి, చిన్న బార్డర్, ఒక 10 ఇంచెస్ బార్డర్, మిడిల్లో అక్కడక్కడ గోల్డ్ కలర్ జరీ బూటీస్ క్యారీ అని, అండ్ టెంపుల్ బార్డర్ వచ్చింది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి క్లాత్. ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. అండ్ పళ్ళు అండి, పళ్ళు చూడండి, మొత్తం రిచ్ పళ్ళు వచ్చింది. ఇదంతా వీవింగ్ పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కొంచెం డబల్ డ్యూయల్ షేడ్ వచ్చింది. హ్యాండ్స్కి మాత్రం రెడ్ ఇచ్చారు. అండ్ మిడిల్లో మాత్రం డబల్ షేడ్ వచ్చిందండి కాంబినేషన్. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 9500. అండ్ హైట్ చెక్ చేద్దాం ఒకసారి. చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ శారీస్. ఇది 46 ఇంచెస్ దాకా ఉందండి. 46 కూడా కాదు, 48 ఇక్కడ దాకా వచ్చిందండి. నాకు 48 ఇంచెస్ ఉంది. చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ శారీ ప్రైస్ సేమ్ అండి, 9500 పడుతుంది. మంచి పీకాక్ బ్లూ అండి, పీకాక్ గ్రీన్ అంటారు. పీకాక్ గ్రీన్ అంటామా, అయితే బాటిల్ గ్రీన్ అనొచ్చు. కొంచెం డబుల్ షేడ్ లాగా ఉంది. కలర్కి అయితే కలర్ ఎగ్జాక్ట్గా వస్తుందమ్మా, ఎగ్జాక్ట్గానే వస్తుందంటండి. అండ్ అటు పీకాక్ బ్లూ కాదు, పీకాక్ గ్రీన్ కాదు, రెండు మిక్సింగ్ కలర్ లాగా ఉంది. అండ్ బాటిల్ గ్రీన్ కూడా అనిపిస్తుంది. బట్ మీకు ఏ కలర్ కనపడుతుందో అదే అండి, సేమ్. అండ్ బార్డర్స్ అయితే ఇట్లా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. పైన వైపు ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు, కింద వైపు ఒక 10 ఇంచెస్ బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా అండ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ తోటి బుటీస్ క్యారీ అయినాయి. అన్ని టర్నింగ్ బుటీస్ అండి ఇవన్నీ. ప్యూర్ హ్యాండ్లూమ్ కోషా సిల్క్. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలాగ రిచ్ పళ్ళు వచ్చింది, ప్యూర్ హ్యాండ్లూమ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి, చాలా బాగుందండి. ఇది కూడా 9500 పడుతుంది. హైట్ మాత్రం చాలా ఉందండి. ఇవన్నీ 48 ఇంచెస్ అండి. ఇవి కూడా 6 feet ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, డెఫినెట్గా తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ అండి, ఇది కూడా 9500. మంచి పింక్ అండి, మంచి పింక్ కాంబినేషన్. పింక్కి డార్క్ ముక్కుపొడవన రంగు అంటాం కదండి, డార్క్ ముక్కుపొడవన రంగు అయితే కరెక్ట్ అండి. అంటే మెరూన్లోనే డార్క్ మెరూన్ ఆ కలర్ కాంబినేషన్. కొంచెం రేర్ కాంబినేషన్ అండి ఇది. ఈ పింక్కి ఆ కాంబినేషన్ అనేది కొంచెం రేర్గా వస్తుంది. చాలా బాగుందండి. కలర్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుంది. అండ్ శారీ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బార్డర్ కానీ కలర్ కానీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ పైన వైపు వచ్చి ఒక 7 ఇంచెస్ బార్డర్ దాకా ఇచ్చారు. టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది. అండ్ కింద వైపున ఒక 10 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అండ్ టెంపుల్స్ ఇచ్చారు. అండ్ మిడిల్ అంతా కూడా బుట్టి కూడా బాగా బ్రైట్గా ఎలివేట్ అవుతుందండి. గోల్డ్ కలర్ అండ్ స్నఫ్ కలర్ తోటి, మెరూన్ స్నఫ్ అండి, మళ్ళీ డార్క్ స్నఫ్ కాదు, చాక్లెట్ స్నఫ్ కాదు, మెరూన్ స్నఫ్ అనొచ్చు. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. కాంబినేషన్ చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవన్నీ. ప్యూర్ హ్యాండ్లూమ్, డబల్ వీవింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే శారీస్, నేను ఇందాక చూపించినవి రేట్ తక్కువ ఉన్నాయి కొంచెం, అవి సింగిల్ వీవింగ్ వస్తుంది. ఇది వచ్చి డబల్ వీవింగ్ ఉంటుంది. 47 ఇంచెస్ దాకా ఉందండి. ఇది కూడా 9500 అండి. ఇందులో నెక్స్ట్ ఇంకొకలా సేమ్ ప్రైస్ అనండి, 9500. ఇది కూడా మంచి గ్రీన్ కూడా ప్యారెట్ గ్రీన్ అండి. ఇది కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దీనికి కూడా బార్డర్ చూడండి, స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది. స్నఫ్ కలర్ అంటే ముక్కు పొడవున రంగు అండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. ఈ కలర్స్ అన్నీ దేనికదే కలర్స్ చాలా బాగున్నాయి. శారీ అంతా బుటీస్ వచ్చినాయండి స్నఫ్ కలర్ తోటి. అండ్
సేమ్ బుటీ బార్డర్లో కూడా వచ్చింది, పెద్ద బుటీ వచ్చింది, జరీతోటి ఇచ్చారు. అండ్ ఈ బార్డర్ చూడండి, ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ బుటీస్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇంచెస్ విడ్త్ తోటి బుటీస్ చేశారు. అండ్ పైన ఒక గోల్డ్ లైన్ వచ్చింది అండ్ టెంపుల్ బార్డర్. పైన వైపు అయితే ప్లెయిన్ అండి, సిల్వర్ బార్డర్ లాగా అనిపిస్తుంది. ఆ బార్డర్ కూడా కొంచెం కనిపిస్తుందో లేదో, కొంచెం లైట్ జరీ బార్డర్ వెళ్ళండి, అంత తెలియట్లేదు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ క్లాత్ నలగదండి, ఇది మాత్రం అంతవరకు అయితే కన్ఫామ్. అండ్ మనకి ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదండి, సింగిల్ లేయర్ మీద పెట్టాను, ట్రాన్స్పరెన్సీ ఉండదు అస్సలు. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ అన్నీ. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. కాంబినేషన్ దేనికదే అన్నీ వాళ్ళ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. లైట్ షేడ్స్ బాగున్నాయి, డార్క్ బాగున్నాయి. నేను కట్టుకున్న శారీని భలే నచ్చిందండి నాకైతే. లైట్ షేడ్ కదా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వేరే శారీస్, ఇవి కూడా సేమేనండి, జూట్ పట్టులోనే కోషా సిల్క్. బట్ ఈ ప్రైస్ మళ్ళీ వేరండి. ఈ ప్రైస్ వచ్చి 7500 పడుతుంది. శారీ అంతా ప్లెయినే వచ్చింది, జస్ట్ బార్డర్ అయితే కొంచెం పింక్ కలర్ వచ్చింది, మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి. శారీ పైన బార్డర్ వచ్చి కొంచెం మనకి గోల్డ్ కలర్ జరీ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ అండ్ బార్డర్ అయితే ఇలా వచ్చిందండి. ఇందాక మనం చూసినట్టే సేమ్ డిజైన్ కూడా అలానే అనిపించిందండి, జరీ లైన్ వచ్చింది, టెంపుల్ బార్డర్. అండ్ కాకపోతే ఈ బార్డర్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారండి. అండ్ పళ్ళు ఇలాగ జస్ట్ లైన్స్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ మంచి పింక్ వచ్చిందండి, బార్డర్ రాణి పింక్ వచ్చింది. ఈ మిడిల్లో కలర్ డబల్ షైనింగ్ కాబట్టి, డబల్ నేత కాదు, డ్యూయల్ షేడ్ కాబట్టి మనకు కొంచెం పర్పుల్ కలర్ షేడ్ వచ్చిందండి. బాగుంది కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కాంబినేషన్ చూడ ఎంత బ్రైట్గా ఉందో, చాలా బాగుందండి, బ్రైట్. 7500. ఈ శారీస్ హైట్ చూద్దాము. ఈ శారీస్ హైట్ 45 ఇంచెస్ ఉంటాయండి, 45 ఇంచెస్. అండ్ లాస్ట్ వన్ అండి, సేమ్ ప్రైస్ 7500. ఇది కూడా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ పైన వైపు వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. అండ్ కింద వైపున మంచి స్నఫ్ కలరేనండి. ఇది కూడా ఈరోజు స్నఫ్ కాంబినేషన్స్ బాగా నచ్చినాయండి, బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది స్నఫ్లో. శారీ అంతా ప్లెయిన్, మంచి కనకాంబరం కలర్. కనకాంబరంలో కూడా కొంచెం గ్లేజింగ్ కనకాంబరం అండి, డబల్ షేడ్ అండి, అటు కనకాంబరం ఇటు డార్క్ పింక్, రెండు మిక్సింగ్ కాంబినేషన్. అండ్ బార్డర్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది, కానీ స్నఫ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అండ్ పళ్ళు లైన్స్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇలా డబల్ షేడ్ వచ్చింది. బార్డర్ అయితే మాత్రం స్నఫ్ ఇచ్చారు, మిడిల్లో మాత్రం కొంచెం డబల్ షేడ్ వచ్చింది. 7500 పడుతుందండి. ఈ శారీస్ ఇంతవరకు ఉన్నాయండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.